ఓకే. ఈరోజు మనం ఈ వీడియోలో మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియో పెట్టడం జరిగింది. మనకి ఐఆర్‌సీటీసీ ఏజెంట్ రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలో సీఎస్‌లో అని చెప్పేసేసి మీకు వీడియో కూడా ఒకటి పెట్టడం జరిగిందండి. మనకి ఈరోజు ఈ వీడియోలో ఏందంటే మీకు ఐఆర్‌సీటీ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం టికెట్ అనేది ఏ విధంగా బుక్ చేసుకోవాలో మీకు నెక్స్ట్ వీడియో పెడతానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ ఐఆర్‌సీటీసీ లాగిన్ వచ్చేసిన తర్వాత మనం టికెట్ అనేది ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనే ప్రాసెస్ అనేది మీకు ఈ వీడియోలో అనేది అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట. మీకు ఎవరికైనా కానీ ఈ సీఎస్‌సీ లాగిన్ అనేది కావాలనుకుంటే దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్‌లో అనేది మీకు అందించడం జరుగుతుంది. మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. ప్రతి ఒక్కరైతే మాత్రం జాయిన్ అవ్వండి. వన్స్ మీరు జాయిన్ అయిన తర్వాత అసలు సీఎస్‌సీ లాగిన్ అనేది మనం ఏ విధంగా పొందాలి, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఏమేమి మనకు కావాల్సి వస్తుంది, ప్రతి ఒక్కటి అనేది మీకు సీఎస్‌సీ లాగిన్ రావడానికి ప్రతి ఒక్క హెల్ప్ అనేది నేను మీకు చేయడం జరుగుతుంది. ఆల్రెడీ చాలామందికి మనం సీఎస్‌సీ లాగిన్స్ కూడా మనం ఇప్పించడం జరిగింది. అది ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మనం దాంట్లో మెన్షన్ చేయడం కూడా జరిగింది. ప్రతి ఒక్కరైతే మాత్రం మీకు ఎవరికైనా సీఎస్‌సీ లాగిన్ కావాలి అనుకుంటే ఆ గ్రూప్లో ఒకసారి అయితే మాత్రం టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి ఒకసారి క్రాస్ చెక్ మొత్తం చెక్ చేసిన తర్వాతే ఒకసారి మీకు సీఎస్‌సీ లాగిన్ కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీకు సీఎస్‌సీ లాగిన్ అనేది ఏ విధంగా పొందాలని అనేది గైడెన్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. మెయిన్లీ మీకు చెప్పాల్సింది ఏంటంటే అసలు మనం ఏంటంటే చేసే వీడియో ఒకటి, ఇప్పుడు మీకు చెప్పడం ఒకటి. అది ఒకటి నా గురించి కూడా కొంచెం ఆలోచించండి. మనకి సీఎస్‌సీ లాగిన్ గురించి ఒకసారి మీరు తీసుకోవాలి అనుకుంటే ఆల్రెడీ సీఎస్‌సీ లాగిన్ గురించి తెలిసిన వాళ్ళకైతే మాత్రం ఇబ్బంది లేదు. కానీ తెలియని వాళ్ళు కూడా ఏంటంటే వన్స్ నాకేంటంటే ఈ వాట్సాప్‌లో మెసేజ్ పెట్టడం, ఎంక్వైరీ చేస్తున్నారు మెయిన్. అసలు సీఎస్‌సీ లాగిన్ అంటే ఏంటి? ఏమేమి చేయాలి? అసలు ఏమేమి సర్వీసెస్ ఉంటాయి? అని ప్రతి ఒక్కటి నన్ను అడుగుతున్నారు. వన్స్ ఇవన్నీ అడిగిన తర్వాత నేను చెప్తాను పర్లేదు. చెప్పిన తర్వాత కూడా వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ ఎలా ఉండిద్దంటే ఇదంతా ఇన్ఫర్మేషన్ మొత్తం కనుక్కున్న తర్వాత అతను ఏంటంటే సర్వీస్ తీసుకోరు. ఓన్లీ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు, 30 నిమిషాలు వాళ్ళతో నుంచి వాట్సాప్లో చాట్ చేయడం, తర్వాత వాళ్ళు బ్యాక్కి వెళ్ళిపోవటం. అంతే. సర్వీస్ తీసుకోరు, ఏం తీసుకోరు. టైం వేస్ట్ అనమాట. అలాగా కన్ఫామ్గా లాగిన్ తీసుకునే వాళ్ళు ఉంటారు. అంటే ఆ సర్వీస్ తీసుకునే వాళ్ళు ఉంటారు. అలా వెళ్ళిపోయే వాళ్ళకి ఏంటంటే నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను. ఓకేనా? సిఎస్సి సర్వీస్ మీరు తీసుకోవాలి అనుకుంటే ఒకటి మన ఛానల్లో వీడియోస్ పెట్టాను, చూడండి. ఇన్కేస్ మన దాంట్లో ఛానల్లో మీకు ఆ వీడియోస్ గురించి తెలియలేదు అనుకుంటే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఒకసారి సెర్చ్ చేయండి. ఓకేనా? సెర్చ్ చేసిన తర్వాత మీకు దాంట్లో కనిపిస్తాయి అనమాట. ఏమేమి సిఎస్సిలో ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి, దానివల్ల యూజ్ ఏంటి, మనకి దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అని చెప్పేసి యూట్యూబ్లో మీరు సెర్చ్ చేసినట్లయితే బోల్డ్ అని వీడియోస్ వస్తాయి. ఆ సర్వీస్ గురించి మొత్తం చూసిన తర్వాత మన టెలిగ్రామ్ గ్రూప్లోకి వచ్చి ఒకసారి జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత మీకు ఆల్రెడీ మన దాంట్లో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. అది మొత్తం మీకు చూసి మీకు ట్రస్ట్ అనిపిస్తేనే నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. మీకు అనేది సర్వీస్ అనేది మీకు అందించడం జరుగుతుంది. ఓకేనా? ఇంక మనం లేట్ చేయకుండా ఈరోజు మనం ఈ వీడియోలో ఈ ఐఆర్‌సీటీసీ ఏజెంట్ లాగిన్లో మీకు టికెట్ అనేది ఏ విధంగా బుక్ చేసుకోవాలో మీకు స్టెప్ బై స్టెప్ చూపించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరైతే మాత్రం లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం ఒక లైక్ చేయండి. అదేవిధంగా కొత్తగా మన ఛానల్ కనుక మీరు చూస్తున్నట్లయితే కంపల్సరీ మన ఛానల్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లేటెస్ట్ వీడియోస్ నేను ఏం పెట్టినా కానీ మీకు ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. మీరు నాకు సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఓకే, ముందుగా సిఎస్సి లాగిన్ ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ బార్లో మీరు ఐఆర్‌సీటీసీ అని చెప్పేసి టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఐఆర్‌సీటీసీ రైల్వే టికెట్ బుకింగ్ అని చెప్పేసి ఉంది కదా. అదేవిధంగా లేదంటే ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినా కానీ మీకు డైరెక్ట్గా ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ మీకు వచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ అవర్ సర్వీసెస్ అని చెప్పేసి ఉంది కదా. దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ ట్రైన్ అని చెప్పేసి ఉంది కదా. దాని మీద క్లిక్ చేస్తే మీకు పక్కనే ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ కింద బుకింగ్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. బుకింగ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. మీకు ఇక్కడ మీకు బుక్ చేసుకోవడానికి ఇక్కడ మీకు ఫ్రమ్ అదేవిధంగా టు అని చెప్పేసి రావడం జరుగుతుంది. మీరు ఎక్కడి నుంచి ఎక్కడ బుక్ చేసుకోవాలో ఇక్కడ అనేది మీరు చేసుకోవాలన్నమాట. ఫ్రమ్ అనేది మీరు ఎక్కడి నుంచి అనేది బుక్ చేసుకోవాలనేది డెస్టినేషన్ అనేది ఇక్కడ మీరు ఇవ్వాలన్నమాట. తర్వాత టు అనే దగ్గర మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో అది అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓకేనా? మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్పేసి నేను ఎగ్జాంపుల్కి ఒకటి చూపిస్తున్నాను మీకు. ఓకేనా? నేను ఒకటి ఇక్కడ నుంచి వేరే చోటకి అనేది మీకు ఒక ఊరికి అనేది మీకు బుక్ చేసి అనేది చూపిస్తాను మీకు. ఓకేనా? మీరు టు అనే దగ్గర మీరు ఏదైతే ఊరికి వెళ్ళాలనుకుంటున్నారో అక్కడ నేమ్ అనేది ఇక్కడ మీరు ఇవ్వాలన్నమాట. ఓకేనా? ఇచ్చేసి ఇక్కడ మీరు ఆ నేమ్ అనేది ఇక్కడ మీరు సెర్చ్ చేసినట్టయితే మీకు ఆ నేమ్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఇచ్చేసేసి ఇక్కడ మీకు ఎప్పుడైతే వెళ్ళాలనుకుంటున్నారో ఆ డేట్ అనేది ఇక్కడ మీకు సెలెక్ట్ చేసుకోమని అడగడం జరుగుతుంది. మీరు ఏదైతే డేట్కి వెళ్ళాలనుకుంటున్నారో ఆ డేట్ ఇచ్చేసేసి ఇక్కడ మీకు ఫైండ్ ట్రైన్స్ అని చెప్పేసి ఉంది కదా. దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు లిస్ట్ ఆఫ్ ట్రైన్స్ అనేది మీకు అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఓకేనా? మీకు ఆ డేట్లో ఏదైతే ట్రైన్స్ ఉన్నాయో ట్రైన్స్ అనేది మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనకి 3 ట్రైన్స్ అనేది చూపించడం జరుగుతుంది.
ఈ ట్రైన్స్‌లో మీకు ఏ క్లాసెస్ అనేది కావాలి, స్లీపర్ కావాలా, మీకు సెకండ్ క్లాస్ కావాలా, ఏసీ కావాలని చెప్పేసి ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. ప్రెజెంట్ వచ్చేసేసి నేను స్లీపర్ మీద అనేది ఒకటి కాకుండా మీకు సెకండ్ క్లాస్ మీద ఒకసారి మీకు క్లిక్ చేసి చూపిస్తాను మీకు ఒకసారి. మీరు బుక్ చేసే ముందు మీరు మెయిన్‌లీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఏదైతే టికెట్ అనేది బుక్ చేసుకుంటున్నారో ఇక్కడ మీకు అవైలబిలిటీ అనేది ఉన్నాయా, లేదంటే వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నాయా అనేది మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మీరు గ్రీన్ కలర్‌లో ఉండి ఇక్కడ మీకు అవైలబుల్ అని చెప్పేసి ఉందంటే, ఈ గ్రీన్ కలర్‌లో అవైలబిలిటీ ఉందంటే మాత్రమే మీకు టికెట్స్ అనేది మీకు అవైలబుల్ ఉన్నమాట. లేదు అక్కడ మీకు వెయిటింగ్ లిస్ట్ ఉందంటే మాత్రం టికెట్స్ అనేది వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నట్టనమాట. ఓకేనా? ఇది మాత్రం మెయిన్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి గ్రీన్ కలర్‌లో 292 టికెట్లు అనేది మనకి అవైలబుల్‌గా ఉన్నాయన్నమాట. నేను ఒకసారి బుక్ మీద అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేసినట్టయితే మనకి నెక్స్ట్ డాష్‌బోర్డ్ అనేది ఈ విధంగా అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసేసి మీకు ఏమేమి డీటెయిల్స్ అనేది ఫిల్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు ప్యాసింజర్ మొబైల్ నెంబర్ అనేది అడగడం జరుగుతుంది. మీరు ఎవరికైతే టికెట్ అనేది బుక్ చేస్తున్నారో వాళ్ళ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓకేనా? వాళ్ళ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వండి. ఓకే. వన్స్ మీకు ఇక్కడ మీకు చూసినట్లయితే మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్యాసింజర్ లిస్ట్ అనేది అడగడం జరుగుతుంది. మీరు ఒక్కసారి ఎట్ ఏ టైమ్ మీరు టికెట్స్ అనేది ఎట్ ఏ టైమ్ మీరు 6 మెంబర్స్‌కి అనేది మీరు ఎట్ ఏ టైమ్ అనేది బుక్ చేసుకోవచ్చు అనమాట. నేను ఒక ఎగ్జాంపుల్ వచ్చేసేసి ఒక మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇస్తున్నాను. ఇచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ మీకు ప్యాసింజర్స్ అనేది మీకు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. చెప్పాను కదా మీకు ఎట్ ఏ టైమ్ అనేది 6 మెంబర్స్‌కి అనేది మీరు టికెట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు అనమాట ఒకేసారి. ఓకే. ఇక నేను వచ్చేసేసి ఒక పర్సన్‌కి అనేది నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్యాసింజర్ నేమ్ అనేది అడగడం జరుగుతుంది. వాళ్ళ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. తర్వాత వాళ్ళ ఏజ్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. తర్వాత ఇక్కడ వాళ్ళ జెండర్ అనేది అడగడం జరుగుతుంది. వాళ్ళ జెండర్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బెర్త్ ప్రిఫరెన్స్ దగ్గర మీకు ఏ బెర్త్ కావాలో ఇక్కడ మీరు అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇక్కడ బెర్త్ ప్రిఫరెన్స్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కిందకు వచ్చేసినట్లయితే మీకు ఇక్కడ ఇన్సూరెన్స్ అని చెప్పేసి అడగడం జరుగుతుంది. ఇక్కడ ఎస్ మీద క్లిక్ ఇచ్చేసేసి ఇక్కడ కంటిన్యూ బుకింగ్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు నెక్స్ట్ స్టెప్కి అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది. నేను డీటెయిల్స్ అనేది ఫిల్ చేసేసి మీకు నెక్స్ట్ స్టెప్లో అనేది చూపించడం జరుగుతుంది. మీకు నెక్స్ట్ స్టెప్ అనేది మీకు ఈ విధంగా అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ డీటెయిల్స్ అనేది ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకొని ఇక మీకు చూసినట్లయితే పక్కన కూడా మీకు ఎంత ఛార్జెస్ పడుతున్నాయో కూడా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? మీరు స్టెప్ బై స్టెప్ అనేది ఇక్కడ ఈ విధంగా చూసుకొని మీకు టోటల్ వచ్చేసేసి నేను ఇప్పుడు బుక్ చేసే ట్రైన్కి వచ్చేసేసి ఈ విధంగా ఛార్జెస్ అనేది పట్టడం జరుగుతుంది. ఇక్కడ పే అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. వన్స్ దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు మీ సిఎస్సి పాస్వర్డ్ అనేది ఇక్కడ అడగడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ మీకు అమౌంట్ కూడా ఇక్కడ మీకు టోటల్ ఎంత కట్ అవుతుందో కూడా ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ మీ సిఎస్సి పాస్వర్డ్ అనేది ఇచ్చేసేసి ఇక్కడ వ్యాలిడేట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు తర్వాత మీ సిఎస్సి వ్యాలెట్ పాస్వర్డ్ ఉంటుంది కదా, ఓకే, మీ వ్యాలెట్ పిన్ అనేది ఇక్కడ అడగడం జరుగుతుంది. మీ వ్యాలెట్ పిన్ అనేది ఇచ్చేసేసి ఇక్కడ పే మీద క్లిక్ చేసినట్లయితే మీకు సక్సెస్ఫుల్గా ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయి మీ డైరెక్ట్గా ఐఆర్సిటీసీ పాస్వర్డ్ అనేది ఇక్కడ అడగడం జరుగుతుంది. డైరెక్ట్గా మీ యూజర్ ఐడి అనేది డిఫాల్ట్గా మీ పైన రావడం జరుగుతుంది. మీ ఐఆర్సిటీసీ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇచ్చేసిన తర్వాత మీ మొబైల్కి కూడా ఒక పాస్వర్డ్ అనేది ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. అంటే మీరు మీ ఏజెంట్ మొబైల్ నెంబర్కి అయితే మాత్రం ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? మీ మొబైల్కి వచ్చిన ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసేసేసి ఇక్కడ సబ్మిట్ చేసినట్లయితే మీకు ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్గా అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత మీకు టికెట్ అనేది కూడా జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? మీకు ఈ విధంగా అనేది టికెట్ కూడా అనేది మీ డాష్బోర్డ్లోకి అనేది ఈ విధంగా అనేది మీకు రావడం జరుగుతుందండి. ఓకేనా? డైరెక్ట్గా మీకు కస్టమర్కి అనేది టికెట్ అనేది కూడా ప్రింట్ అనేది ఇవ్వచ్చు అనమాట. అదేవిధంగా కస్టమర్ మొబైల్ నెంబర్కి కూడా వాళ్ళకి కన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి మెసేజ్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఓకేనా? ఇన్ కేస్ మీకు నెక్స్ట్ వీడియోలో ఒకవేళ టికెట్ అనేది ఏ విధంగా క్యాన్సిల్ చేసుకోవాలో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అందించడం జరుగుతుంది. అదేవిధంగా వెయిటింగ్ లిస్ట్లో ఉన్న టికెట్స్ కూడా మనం 100% కన్ఫర్మ్ టికెట్ కింద ఏ విధంగా బుక్ చేసుకోవాలో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో మీకు అందించడం జరుగుతుంది. మిస్ చేయకుండా మాత్రం నెక్స్ట్ వీడియో మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కరైతే మాత్రం నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మనకి టికెట్ ఏమైనా క్యాన్సిల్ చేసుకోవాలంటే ఇక్కడ క్యాన్సిల్ టికెట్ మీద క్లిక్ చేసినట్టయితే టికెట్ అయితే క్యాన్సిల్ చేసుకోవచ్చు. క్యాన్సిల్ చేసుకుంటే అమౌంట్ అనేది ఏ విధంగా రీఫండ్ వస్తుంది, ఎలా రీఫండ్ అనేది పొందాలో కూడా మనం నెక్స్ట్ వీడియోలో అందించడం జరుగుతుంది. ఓకే అండి. డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.